कौन सा वचन बोल के बताओ। क्या ही धन्य है वह पुरुष जो दुष्ट की युक्ति पर नहीं चलता, न पापियों के मार्ग में खड़ा होता है, न ठट्ठा करने वाली की मंडली में बैठता है, परंतु वह तो यहोवा की व्यवस्था से प्रसन्न रहता है। ప్రైజ్ ద లార్డ్. గాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, లాస్ట్ టైము నేను మీకు ఒక వీడియో చూపెట్టాను. ఈ వీడియోలో ఒక మహిళ తన చెల్లి కూతుర్ని తీసుకొని వచ్చి ఈ బాబా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. बहन की लड़की है, वो जो है कि अपने धर्म को मानती नहीं है। कहाँ है? हाँ, यही हम लेके आए हैं। बात कराओ। वो बाइबल पढ़ती है गुरुजी। बाइबल पढ़ती हो? जी तो आप कहीं क्रिश्चियन चर्च में भी जाती हो क्या? जी, एक बार गई थी। కంప్లైంట్లో మనకందరికీ తెలుసు, ఆ అమ్మాయి క్రీస్తుని నమ్ముకుంది, బైబిల్ తప్ప వేరే ఏ పుస్తకం చదువుతలేదు. అందులో ఈ బాబా కూడా ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. అయితే లాస్ట్ టైం నేను చెప్పిన వీడియోలో ఆ అమ్మాయిది క్లియర్గా క్లిప్ నా దగ్గర రానందుకు నేను ఇన్కంప్లీట్ వీడియోనే మీకు చూపెట్టాను. మీకు అందరికీ తెలుసు, కంప్లీట్ క్లిప్ పెడితే కాపీరైట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఈ చిన్న చిన్న క్లిప్స్ అనేది కట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, నేను అందులో ఒక పాయింట్ చెప్పాను. ఏంటిదంటే, ఈ అమ్మాయి అందరి ముందు క్రీస్తు గురించి అంగీకరించుకుంటే బాగుంటుంది కదా అని అన్నాను. కానీ సమాధానం ఇస్తే బాగుండేది. క్రీస్తే నా కొరకు చనిపోయాడు, నా కొరకు తన ప్రాణాలు అర్పించాడు అని ఒక్క మాట చెప్తే ఇది మాస్టర్ స్ట్రోక్ అయ్యే అవకాశాలు ఉండేది. కానీ యాక్చువల్గా ఒరిజినల్ వీడియో ఎప్పుడైతే నేను చూశానో అక్కడ ఈ అమ్మాయి చేసిన సాహసాన్ని చాలా మెచ్చుకోవాలండి. అవును, ఎందుకంటే ఈ అమ్మాయి సుమారు 1,00,000 మంది కూర్చున్న ఈ భవనంలో, ఈ దర్బార్లో ఈ బాబా అడిగిన ప్రశ్నకు నీకు బైబిల్ నుంచి వచ్చే వచనం ఏమైనా తెలుసా అడిగినప్పుడు ఈ అమ్మాయి 1వ కీర్తన ఎలా కంటత చెప్పిందో మీరు ఒకసారి వినాలి. విన్న తర్వాత నేను కంటిన్యూగా మీతో మాట్లాడతాను. कौन सा वचन बोल के बताओ। क्या ही धन्य है वह पुरुष जो दुष्ट की युक्ति पर नहीं चलता, न पापियों के मार्ग में खड़ा होता है, न ठट्ठा करने वाली की मंडली में बैठता है, परंतु वह तो यहोवा की व्यवस्था से प्रसन्न रहता है और उसकी व्यवस्था पर रात दिन ध्यान करता है। वह उस वृक्ष के समान है जो बहती नालियों के किनारे लगाए गए और अपने ऋतु में फैलते हैं, जिसके पत्ते कभी मुरझाते नहीं। इसलिए जो कुछ वह पुरुष करे वह सफल होता है। दुष्ट लोग ऐसे नहीं होते, उस भूसी के समान होते हैं जो पवन से उड़ाई जाती है। इस कारण दुष्ट लोग में अदालत में स्थिर न रह सकेंगे, न पापी धर्मी की मंडली में ठहरेंगे, क्योंकि यहोवा धर्मियों का मार्ग जानता है, परंतु दुष्टों का मार्ग नाश हो जाएगा। क्या मतलब हुआ इसका? సాహసాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మనము పక్కన ఉండి కూడా దేవుని మాటలు కానీ, దేవుని పాటలు కానీ, బైబిల్ చేతిలో పట్టుకొని నడవాలన్నా కూడా చాలామంది క్రైస్తవులకు సిగ్గు, భయము. కానీ ఈ అమ్మాయికున్న డేర్నెస్ని బట్టి నిజంగా ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అందరి ముందు తను దేవుని వచనము చెప్పి ఆ బాబా నోరు ఎలా మూయించిందో మీరు ఊహించుకోలేరు. ఎందుకంటే ఆ వచనం అంతా చెప్పిన తర్వాత ఆ బాబా దాని మీనింగ్ అడుగుతున్నాడు, మీనింగ్ ఏంటిదని. తర్వాత ఆమెను ఏదో విధంగా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తాడు. ఇంకా ఆయన కూడా ఆ అమ్మాయి మౌనంగా విన్నది. కానీ తన హృదయంలో క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆమె మాత్రము బహుశా ఎప్పటికీ మర్చిపోదు అని అనుకుంటాను. క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసము ఆమె ఎప్పటికీ వదలదు అని నేను నమ్ముతున్నాను. అయితే దీని తర్వాత ఈ బాబా ఇంకొక పాయింట్ అంటాడు. ఆ పాయింట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇది ఆస్థా ఛానల్ నుంచి తీసుకున్న వీడియోస్ కాబట్టి ఎప్పటికైనా దీనిపైన కాపీరైట్ పడే అవకాశాలు ఉంటాయి. అందుకనే కొన్ని యూట్యూబ్ గైడెన్స్ ద్వారా ఈ వీడియోస్ని నేను క్లిప్స్ ప్రకారంగానే చూపెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ అమ్మాయి విషయంలో మీరేమంటారు? నేనైతే మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ అమ్మాయి చేసిన సాహసాన్ని బట్టి మీరు కనీసం ఒక లైక్ అయినా కొట్టాలి. ఎందుకంటే ఇది ఎంతమందికి చేరుతుందో అంత దేవుని పైన ఉన్న నమ్మకం కూడా పెరుగుతూ ఉంటుంది. DEI టీవీ ద్వారా చూసే ప్రతి వీడియోస్ మీరు ఎంత శ్రద్ధగా, ఎంతో ప్రేమతో దీనికి రెస్పాన్స్ ఇస్తున్నారు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అని అంటే మీరు జస్ట్ లైక్ బటన్ ఒత్తండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.